చాలామంది డైరెక్షన్ చేద్దామన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ డ్రీమ్ ఏముంటుందంటే ఒక స్టార్ హీరోతో డైరెక్షన్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అవును. అలాంటిది మీరు నాకు తెలిసి పెద్ద హీరోలతో చాలామంది వర్క్ చేశారు. వెంకటేష్ గారితో, నాగార్జున గారితో, చాలామంది వాళ్ళతో ర్యాప్ కూడా మీకు చాలా ఉంది. బట్ మీరు ఇంత సీనియారిటీ ఉండి కూడా మీరు ఎందుకు ఒక స్టార్ డైరెక్ట్ చేయలేకపోయారు? అంటే మీ దగ్గర ఆ స్టార్ హీరోలకు చెప్పే సబ్జెక్టు చెప్పగలిగే సత్తా మీలో లేదా, లేకపోతే వాళ్ళని అప్రోచ్ మీరు కాలేదా? ఎలా? ఈ రెండోదే కరెక్ట్. అప్రోచ్ కాలా నేను. ఓకే. ఎందుకు అంటే ఇప్పుడు నేను మనీ చేశాను, హిట్ అయింది, దాంట్లో స్టార్స్ లేరు కదా. అవును. మళ్ళీ ఇమీడియట్గా 1/2 చేశాను, అది హిట్ అయింది, దాంట్లో స్టార్స్ లేరు. దాని తర్వాత లక్కీ ఛాన్స్ సినిమా చేశాను, అది హిట్టా కాదా అనేది వదిలేస్తే అది బాగానే చేసింది, అది దాంట్లో కూడా స్టార్స్ లేరు. అంటే అప్పుడు నాకేంటంటే స్టార్స్తోనే సినిమా చేయాలి అనే ఒక ప్రత్యేకమైన ఇది లేదు. ఓకే. అంటే ఇక్కడ ఏంటంటే కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కృష్ణ గారితో సినిమా చేశా, అది స్టార్తో సినిమా, అది రిలీజ్ అవ్వాల. అది రిలీజ్ అవ్వకపోవడానికి బోల్డని కారణాలు ఉన్నాయి. అది కరెక్ట్గా అప్పుడే మెడ్రాసు, హైదరాబాదు ఇండస్ట్రీకి సంబంధించిన ఫైటర్స్ గొడవలు ఇవి వాటిలో అది చితికిపోయింది ఆ సినిమా. అది రిలీజ్ అయ్యి ఉంటే నాకు ఇంకో హీరోని అప్రోచ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉండేది. బట్ నేను ప్రత్యేకంగా ఒక హీరోని అప్రోచ్ చేయి సినిమా చేద్దామని ఆలోచన చేయలే. ఓకే. ఈరోజు కూడా మీరు ఏ స్టార్ హీరోని అప్రోచ్ కాలేదు? చేయలే. ఒక అంటే స్టార్ కూడా కాదు, ఈ మధ్య ఏమైందంటే చిన్న సినిమా చేసిన హీరోలు కూడా మనం అప్రోచ్ అయితే కథ విందామనే పరిస్థితులు వాళ్ళు లేరు. అది ఒకటి ఉంది. ఆ టైంలో నేను ఎవరిని అప్రోచ్ అవ్వాల, నేనుగా ఎవరిని అప్రోచ్ అవ్వలేదండి సినిమా చేయడానికి. నాకు ఫోన్ చేసో లేకపోతే మా ఇంటికి వచ్చో చేద్దాం అనుకున్న వాళ్ళతో సినిమా చేశాను. కానీ ఒక సిసింద్రి ఒకటే నేను అప్రోచ్ అయ్యాను, ఈ సినిమా చేస్తే బాగుంటుంది. అండ్ సిసింద్రి టాపిక్ వచ్చింది కాబట్టి ఆ సినిమా మధ్యలో ఎందుకు ఆగిపోయిందంటే ఏంటి రీజన్? మధ్యలో ఆగిపోలేదు. షూటింగ్ జరుగుతూ ఉండగా ఒకరోజు అంటే నాకు 90% అఖిల్ ఉన్న ప్రతిసారి వాళ్ళ అమ్మ ఉండేది, అమల గారు ఉండేవారు. ఇన్ఫ్యాక్ట్ ఆవిడ నాకు సెట్లో బాగా హెల్ప్ఫుల్గా ఉండేది. అంటే అబ్బాయి తన ముందు రావడానికి, లేకపోతే ఆకడానికి, నవ్వడానికి, ఇలాంటి వాటికి హెల్ప్ అయ్యేది. ఒకరోజు అన్నపూర్ణ స్టూడియోలో ఫస్ట్ ఫ్లోర్లో షూటింగ్ జరుగుతుంటే వాళ్ళిద్దరూ లేరు. అంటే నాగార్జున ఎప్పుడు వచ్చేవాడు కాదు, ఆ ప్యారల్గా ఆయనకి సినిమా షూటింగ్లు జరుగుతూ ఉండేవి. అయితే ఈ మల్లీశ్వరి అనే అమ్మాయి కేర్ టేకర్ మెయిడ్ అమ్మాయి కూడా రాలేదు, అఖిల్ ఒక్కడే ఉన్నాడు. లేకపోతే ఈ అమ్మాయి బయటికి వెళ్ళడం అయితే జరిగింది, వచ్చింది సెట్లోకి, తీసుకొచ్చింది సెట్లోకి, బయటికి వెళ్ళడం జరిగింది. చిన్న టీపాయ్ ఉందండి, బందాడుతూ వెళ్ళి దాని మీద ఇలా తల తగిలితే ఇక్కడ ఈ రెప్ప కింద ఒక రెడ్ పెన్తో గీసినట్టు అయింది. బ్లడ్ కూడా రాలా, బట్ దానికి గాయమైంది. అంతే. వెంటనే ఫోన్లు స్పీడ్గా అటు నుంచి ఒక కారు, ఇటు నుంచి ఒక కారు, ఆయన ఒక కారులో ఆవిడ ఒక కారులో దిగారు. నేను మా అసిస్టెంట్కి చెప్పాను, ఖచ్చితంగా కొడతాడు నాగార్జున, దెబ్బలు తినండి, కనీసం 1-2 దెబ్బలు తిని పారిపోండి. దెబ్బలు తినకుండా పారిపోతే ఈగో ప్రాబ్లం వస్తుంది, దెబ్బలు తిని పారిపోతే ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఇక రేపటి నుంచి సినిమా లేదు, దీన్ని ఫిక్స్ అయిపోండి అని చెప్పేసా ముందే ఫోన్లు వెళ్తున్నప్పుడే. సరే నాగార్జున గబగబా లోపలికి వచ్చాడు, అమల వచ్చింది, పిల్లాడిని ఎత్తుకున్నాడు, ఇలా చూశాడు. ఇక్కడ సతీష్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాగార్జున కూడా వచ్చాడు. ఆయన కూడా చాలా హ్యాండ్సమ్గా బాగుంటాడు, అంటే సినిమా హీరోలాగా ఉంటాడు. మరి ఇప్పుడు నేను చూడలేదు, చాలా అయింది ఆయన చూసి. ఆయన 50 degrees టెంపరేచర్లో ఉన్నప్పుడు మనం సఫకేట్ అవుతుంటే సడన్గా వర్షం పడితే ఎలా ఉంటుందో అలా చేశాడు వాతావరణాన్ని. చూసుకొని వాటి ఏం దీంట్లో ఇది చిన్నపిల్లలకి దెబ్బలు తగలకుండా, నాకు చూడు ఎన్ని ఉన్నాయి దెబ్బలని, ఈ చెయ్యి చూసి చూడు ఎన్ని దెబ్బలు ఉన్నాయి, పిల్లలకి దెబ్బలు తగలకుండా ఎలా ఉంటాయని మొత్తం అట్మాస్ఫియర్ని కూల్ చేసేసాడు. ఆ వ్యక్తి లేకపోతే ఆ సినిమా ఆ రోజుతో కొంచెం ఆగి మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయ్యేది అంటే తెలియదు. కానీ బట్ బలంగా నేను నమ్ముతున్నా ఆ రోజు అతను రావడం అనేది చాలా దేవుడు పంపించినట్టు వచ్చాడేమో అని అనుకున్నా. అయితే ఆగిపోయేదేమో మరి అక్కడ. దాన్ని వాళ్ళు సీరియస్గా తీసుకుని ఉంటే, ఈ సతీష్ అని అతను చెప్పకుండా దాన్ని సీరియస్గా తీసుకుంటే ఇంకా ఫర్దర్గా వదిలేని ఆశ్రయం. అంటే ముందు నాకు చెప్పాడు కదా, ఎప్పుడైనా సరే నేను ఏదైనా ఇబ్బంది అయితే తీసుకుని వెళ్ళిపోతాను, సినిమా ఆగిపోతానే. అది తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ సినిమా జరుగుతున్నప్పుడు ఒకరోజు నేను చాలా బాగా
స్ట్రెస్ ఫీల్ అయ్యా. ఈ స్ట్రెస్ ఫీల్ అవ్వడం ఏంటంటే షూటింగ్ చేయలేక కాదు, లేకపోతే ఇంకేదో కాదు. దీనికి ఏంటంటే ఘరానా బుల్లోడు అనే సినిమా ఆడియో ఫంక్షన్ జరుగుతుంది రాఘవేంద్రరావు గారిది గోల్కొండ హోటల్లో ఫంక్షన్, ఆడియో ఫంక్షన్. నేను కూడా వెళ్ళాను, అమల అఖిల్ కూడా వచ్చారు. ఫంక్షన్ ఇంకా జరుగుతుంది, దాదాపు 8:30 అయింది. నాగార్జున నన్ను పిలిచి ఎట్లా వచ్చాను నాగేశ్వరరావు అంటే నా కార్లో వచ్చానంట. ఓ పని చేస్తావు, అమల నన్ను అఖిల్ ఇంట్లో దింపేస్తావు అన్నాడు. నా కార్లో వాళ్ళిద్దరు ఎక్కారు. అంటే అప్పుడు నా సైకలాజికల్ ఫీలింగ్ ఏంటంటే అఖిల్ అంటే నేను అతన్ని అంటే మామూలు రెగ్యులర్ ఇప్పుడు మన అబ్బాయి కాకుండా అఖిల్ అంటే నాకు చిన్న ప్రత్యేకమైన ఒక వాల్యూ కదా. ఆ అబ్బాయి కారులో ఉన్నాడు, వాళ్ళ అమ్మ ఉంది. ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నేను టెన్షన్ ఫీల్ అయ్యాను, ఎందుకో తెలియదు. వాళ్ళ ఇంట్లో అక్కడ దింపేంత వరకు టెన్షన్ ఫీల్ అయ్యాను. అంటే బిఫోర్ ఆ ఇన్సిడెంట్ అయినందుక అది అయింది, దీని బిఫోర్ అది అయిపోయింది, అప్పటికి అది అయిపోయింది. అంటే ఎందుకో తెలీదు కారణం. ఇప్పుడు మనకంటే చాలా ఒక అంటే మనం ఊహించని రేంజ్ మనిషి ఒకటి మన కార్లో కూర్చొని మనం డ్రైవ్ చేయమని అనుకోండి, అది అట్లా ఫీల్ అయ్యాను. అది అఖిల్ని ఇప్పుడు ఎప్పుడైనా వస్తుంటారా? అంటే అఖిల్ వాళ్ళ అమ్మ 2-3 సార్లు నేను ప్రసాద్ ల్యాబ్లో సినిమా, ప్రసాద్ ఐమాక్స్లో సినిమా చూస్తుంటే వాళ్ళిద్దరు నాకు ఎదురొచ్చారు. ఆవిడ ఎప్పుడు శిశింద్రి సినిమా గురించి కాసేపు మాట్లాడుకుందామనే ఫీలింగ్ ఆవిడకు ఉంటుంది. బట్ తనకి ఆ టాపిక్ మాట్లాడుకోవడం ఎందుకో ఇష్టం ఉండదేమో అని అనిపిస్తుంది నాకు. అఖిల్ మీరు ఎప్పుడైనా మాట్లాడుకున్నారా చిన్నప్పటి విషయాలు? అంటే చాలా గుర్తుండదు, తర్వాత ఎప్పుడు మాట్లాడి అంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్లకు వాటికో వెళ్ళడమే తప్పించి ప్రత్యేకంగా ఎప్పుడు మాట్లాడుకోవాలి. అసలు ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలెట్టుకొని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain us.